8వ కీర్తనలో విలువైన ఒక సృష్టి సంబంధించిన మాటలు చూద్దాం ఒకసారి. చూడండి, సృష్టి సంబంధించిన ఏమనియమ్మా, నీ చేతి పనుల మీద 6వ వచనం కదా, వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చేతి పనులు అంటే ఏమేం చేశాడు ఆయన? ఆకాశము, భూమి, సర్వ సృష్టి అంతా కూడా దేవుడు నిర్మించుకున్నాడు, సృష్టించుకున్నాడు. ఆయన చేతి పని అది, ఆయన చేశాడు. ఆయన కొరకు చేసుకోలేదు, ఆయన చేశాడు. ఎవరి కోసం అంటే మనిషి కొరకు. మనిషి కొరకు ఇంత విశ్వాన్ని తయారు చేసి పెట్టాడు. ఈ భూమి మీద మనిషిని సృష్టించక ముందు ఇవన్నీ అమర్చి పెట్టాడు. ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కరిగిపోవాలని నిజంగా మన హృదయంలో. దేవుడు ఇంత గొప్ప సృష్టిని ఇంత చిన్న జీవికి ఇచ్చాడంటే కనుక మనం ఇంకా అక్కడ కూడా కదలకుండా ఉన్నామంటే ఎలాగా? ఈ ప్రేమకు ఎన్ని వందనాలు చెప్పాలి, ఎంత స్తోత్రించాలి, ఎంత ఘనపరచాలి, ఎంత మహిమ చెల్లించాలానికి అసలు చాలదు నా జీవితం. అడుగడుగున ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటుంటే ఆ బ్రష్ ఎక్కడి నుంచి వచ్చింది? కిరాణా షాపులో వచ్చిందా? మీ అమ్మ డబ్బులు ఇచ్చిందా? ఆ బ్రష్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలోంచి వచ్చి కదా. సృష్టి ఎవరిది? మా తాత కాదే, నా దేవుడు నిర్మించుకున్నాడు నా కొరకు. పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? టిఫిన్ ఎక్కడి నుంచి వచ్చింది? స్నాక్స్, లంచ్, డిన్నర్, ఎన్ని వాడిన బట్టలు, అసలు ఏదైనా సరే సృష్టిలో నుండి వచ్చిందే కదా. నాకు ఎంత ఉపయోగపడుతున్న నా దేవుని యొక్క సృష్టి అంతటిని బట్టి దేవుని మనం ఘనపరచు వారమై ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే 19వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, ఆకాశములు అవి వివేస్తున్నాయి అంటే మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి సృష్టి మీకు తెలియపరుస్తుంది సృష్టికర్త గురించి. నిదానికి మీరు ఆలోచించండి. బ్యాక్గ్రౌండ్ ఒక సృష్టికర్త అంటూ ఉన్నాడనే విషయం క్లోజ్ చేయకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళకూడదు. నేను చెబుతాక అప్పుడప్పుడు విశాఖపట్నంలో బీచ్కి వెళ్ళినప్పుడు మొట్టమొదట నేను దేవుని ఆరాధించకుండా స్థుతించకుండా ఉండలేకపోయా. బిఎడ్ అక్కడే చేశాను, జగదాంబ సెంటర్ విశాఖపట్నంలో. అక్కడ ప్రతి వారము కూడా ఉడా పార్క్ వెళ్ళేవాళ్ళము. బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా అక్కడ హ్యాపీగా ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కూడా. అక్కడ మొట్టమొదట నేను వెళ్ళినప్పుడు కన్నీరు లాగా కాచేశారు బలబల ఆనంద బాష్పాలు. ఇంత మహాసముద్రం ఫస్ట్ టైం నేను చూడటం. మనం చూస్తే సృష్టి అంతటిని మనం గమనిస్తే దేవుడు ఇంత చిన్న జీవికి ఇంత గొప్ప సృష్టిని ఎందుకు ఇచ్చాడంటే కనుక నా బిడ్డకి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలి. అంత అద్భుతమైన ప్రేమ. చదువు ఆ మాట, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. సరేండి, మీకు ఎవరు చెప్పాలంటే కదా సృష్టి చెప్పేస్తుంది. మీకు సృష్టికర్తను గురించి పరిచయం చేస్తుంది. అదోత్తం మీకు ప్రత్యేకించి పెద్ద గ్రంథాలు చదవడం లేదండి. ఆటోమేటిక్గా గాలి, నీరు, ఆకాశం, సూర్య నక్షత్రం మొత్తం గ్రహాలన్నీ కూడా మనం ఒకసారి ధ్యానిస్తే ఇంత అద్భుతమైన సృష్టి ఎవరయ్యంటే బ్యాక్గ్రౌండ్ శక్తి ఉంది. అదే నా దేవుడు, నా దేవుని శక్తి. ఇకపోతే రెండో విషయం ఏంటి? ఎంత గొప్ప విశ్వాన్ని ఎంత అందంగా అమర్చాడండి, ఎంత చక్కగా అమర్చాడండి. ఋతువులు, నాకు వాతావరణం అనుకూలంగా ఒకే వేసవకాలం ఉంటే బతకగలం మనం. ఒకసారి నా ఎంక చదువుతున్నారు అందరు కూడా వినండి జాగ్రత్తగా. వేసవకాలమే ఉంటే 12 నెలల్లో బ్రతకగలమా? శీతాకాలం ఉంటే బ్రతకగలమా? ఎప్పుడు వర్షం పడతా ఉంటే బ్రతకగలమా? 3 కాలాలు పెట్టి 3 సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇచ్చేసి చక్కగా భోంచేయండి, తినండి, అన్ని రకాల మీకు అన్నీ అమర్చి పెట్టాను. వాతావరణం కూడా మారుతూ ఉంటుంది, కంగారు పడద్దు. చెమటలు పడితే మళ్ళీ కూల్ అవుద్ది, మళ్ళీ కూల్ అవుతే శిష్యు అంటామంటే మళ్ళీ చెమటలు పడతామంటే ఈ రెండు తట్టుకోలేక మళ్ళీ ఒకవేళ వర్షం పడితే బాగుంటుంది, వర్షం పడుతుంది. అన్ని రకాలుగా దేవుడు మనిషిని ఎంత విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు ఇంకా మనం కరిగిపోకుండా ఉండగలమా ఆయన ప్రేమలో? ఇంకెవరిని వర్ణించగలరా మీరు? ఇంకొకరిని పెట్టగలరా దేవునికి పక్కన? ఆయన ఉన్నాయి కాబట్టి కదా అమ్మగారు తయారు చేస్తున్నారు, ఆయన ఉన్నాయి కాబట్టి కదా నాన్నగారు తెస్తున్నారు సృష్టిలో నుంచి, ఆయన ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి కదా ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారవుతుంది. రా మెటీరియల్ ఉంది కాబట్టి కదా భూమిలో అన్ని రకాలైన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి. ఇచ్చింది ఎవరో మొట్టమొదట? ఇప్పుడు ఇల్లు బాగుంటే ఎవరు కట్టారా అంటారు అందరు కదా. మీ చీర బాగుందనుకోండి, ఎవరిని వేశారో చాలా బాగుందండి.
ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అగ్గిపెట్టెలో చేరబెట్టేవాళ్ళు అంట. అంత పలచగా ఉండేయంట చీరలు, కానీ నైస్గా ఉండేయంట బాగా. తల వెంట్రుని కూడా నిలువుగా కట్ చేసే అంత పదునైన కత్తులు ఉండేయంట, స్మాల్గా. అంత మేధావులు అందరూ కూడా డెవలప్ అయిపోతున్నారు భారతదేశం అనేసి వాళ్ళు అసూయ పడిపోయి వాళ్ళందరూ మట్టుకుపోయారు. వీళ్ళు తర్వాత మిగిలిన చెత్తరకం మిగిలిపోయారు. మళ్ళీ డెవలప్ అవడం చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీలాగా ఉంది మంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో గొప్ప గొప్ప మేధావులన్న వాళ్ళు పట్టుపోయారు. వాళ్ళు వాడుకున్నారు బాగా, వ్యాపారం కోసం వచ్చారు వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు. అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అంటే ఒక గృహం అందంగా కట్టినప్పుడు ఎవరు కట్టారు చాలా బాగుందండి. ఒక శిల్పం అందంగా చెక్కుతున్నప్పుడు ఎవరు చెక్కారు బాగుందండి, అంతేనే కదా. అలాగంటారా? బట్టలు అయినా సరే, వంట అయినా సరే ఎంత బాగుందనండి, ఎవరు చేశారండి, ఏమ చేసిందండి అంటాం కదా. సృష్టి మొత్తాన్ని, విశ్వానంతటిని బట్టి మనం వాడుకుంటున్నాం, కానీ ఎవరు అని ప్రశ్న రావట్లేదండి మనిషికి. అదేమనంటే కన్నా పైత్యం ఎక్కువైపోయి ఏదో అగ్నిగోళం బద్దలైంది, ఒక మొక్కేమో వృక్షాలైనవి, ఒక మొక్కేమో జంతువులైన, ఒక మొక్కేమో ఈ పిచ్చి పిచ్చి కథలని చెప్తున్నారండి. జీవం లేని వాటి నుంచి జీవం గల వాటి ఎలా వస్తాయండి? కాబట్టి సైన్స్ ఫెయిల్ అయిపోయింది. సైంటిస్టులు చాలామంది ఈ విషయం ఫెయిల్ అయిపోయారు. నా దేవుడు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, విశ్వం బాగుంది, ఎవరు చెప్పారు? ఇది ఎవరు చెప్పారండి? ఆయనే చెప్పుకోవాలి. సృష్టి క్రమాన్ని మొత్తం అంతా ఆలోచించుకుంటామంటే నిజంగా విశ్వాన్ని తయారు చేసిన వాడు సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన తెలుసుకోవాలంటే ఇక్కడ రావాలి. చదువు మాట, వాక్యం చెప్పమ్మా. 20 చదవమ్మా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. బాగా ఆలోచించారా మీరు? బ్రష్గా తోమేసుకున్నాం, వస్తువుగా వాడేసుకున్నాం, బట్టలుగా కట్టేసుకున్నాం. అసలు ఒకసారి ఆలోచించండి. ఈ మెటీరియల్ అంతా కూడా, ఈ గాలి, నీరు, అన్ని వృక్షాల సంపద అంతా కూడా ఒకసారి అక్కడ ఏముంది? ఆలోచించుట వలన. ఎవరు ఆలోచిస్తున్నారండి? ఎవరు ఆలోచిస్తున్నారండి? పక్షులు ఎంత అందంగా ఉంటున్నాయండి, ఆలోచించారా? ఎన్ని కోట్ల పక్షులు ఉన్నాయో ప్రపంచం ఇంతవరకు ఇంకెవరికి తెలియదు. ఉజ్జాయింపు చెప్తారు అంతే. సముద్రాల్లో జలములో ఉన్న సంపద, మత్స్య సంపద, ఎన్ని రకాల చేపలు ఎవరికి తెలియదు ఇంతవరకు. కొత్త ఇంకా వస్తానేమో, పడుతుంటే వల్ల పడుతున్నారు. ఎవరికి అర్థమైంది? కొరమైన దొరికినమ్మని దాఖలిస్తున్నావు తప్ప నువ్వు. ఆ కొరమైన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? పక్షిని పెంచుకొని పక్షిని మురిసిపోతున్నావు తప్ప పక్షి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? అందమైన పక్షులు, అందమైన తోటలు, అందమైన ఫ్లవర్స్, అద్భుతమైన క్యాలరీస్ గల మంచి మంచి ఆహారాలు ఏమండి, ఇవన్నీ కూడా తింటమే, వాడుకోవటం తింటమే తప్ప అసలు కొంచెం ఆలోచించారా? మనిషి ఆగుతున్నారా? దేవా నీ స్తోత్రం, ఎంతమంది అందమైన పక్షిని ప్రభు నా కోసం తయారు చేసే ప్రభు అని ఎవరైనా చూస్తున్నారా? పెంచుకునే పక్షులు కొన్ని ఉంటాయి, తర్వాత వండుకునే పక్షులు కొన్ని ఉంటాయి. వండుకోవడం, పెంచుకోవడం తప్ప కొంచెం ఆలోచించావా? ఏమన్నా కొంచెం ఆలోచించావా? ఆలోచిస్తే స్తోత్రం రాకుండా మానద్దా? నోటమంట హృదయం ఆనందపడకుండా ఉంటుందండి దేవునికి బట్టి. దేవుని నామమున స్తోత్రం. చూడు నా ముందు చెప్పమాట ఆలోచించుట వలన. అది కదా, దీన్ని కప్పేసి పక్కన పడేసి అదే అధ్యాయంలో 18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకని అలా బయలుపరచబడిందండి? సృష్టికర్తకు బదులు సృష్టికి ప్రాముఖ్యత ఇచ్చి సృష్టిని పూజిస్తున్నాడు, కొలుస్తున్నాడు. అది బాధ, ఆయన బాధ ఉందా మాట? ఎన్నో వచ్చిన అది చదవమ్మా. వారు అక్షయుడుగా ఉన్న మహిమను క్షయమైపోయే వస్తువులు కాదండి, మనిషే క్షయమైపోతాడు. పణాత్మ దేహాలతో ఉన్న మనిషే క్షయమైపోతున్నాడు. అసలు మనిషే దేవుడు కాదన్నప్పుడు ఆత్మ లేని జీవులు దేవుళ్ళు ఎలా అవుతారు? ప్రాణము లేని మెటీరియల్ దేవుళ్ళు ఎలా అవుతారు? అది కదా బాధ దేవునికి. ముందుకెళ్ళి అక్కడి నుంచి పక్షుల యొక్కయు
చూసారండి, ఇవన్నీ క్షయమైపోయాయి కదా. క్షయమైపోయే పురుగులు, జంతువులు, జలచరాలు, మనుషులు కూడా ఈ లోకంలో ఉండరు. వాళ్ళని దేవుడు అంటున్నారండి చాలామంది. బాధాకరం కదా, ఎంత బాధ అండి నిజంగా. ఇప్పుడు నేను ఒకసారి ప్రశ్న వేసాను, మళ్ళీసారి మీ ప్రశ్న వేస్తున్నానండి. మీరు చక్కగా అందంగా మంచిగా ఒక చెక్క కుర్చీ తయారు చేసుకున్నారు మీ ఇంట్లో అనుకుందాం. మీరే తయారు చేశారు, మీ వారో మీరు మొత్తం కష్టపడి. నువ్వు చెక్క అందించావు, అని చెక్కాడు, ఒక చక్కని కుర్చీ తయారు చేసుకున్నాడు, చాలా అందంగా ఉంది, పెయింట్ వేశారు, కూర్చొని ఆడుకుంటున్నారు. ఇప్పుడు పిల్లోడు వచ్చేసి కుర్చీని నానా అనడానికి ఎలా ఉంటుంది? కుర్చీ నానా అని పిలుస్తున్నాడండి. అరే తయారు చేసిన వాడు నేనురా, కుర్చీ నాన్న ఎలా అవుతాడు రా, నేనున్నాను కదా అంటే కనుక వినండి నాన్న అనుకోండి, ఆగరా నీ పని చెప్తా అంటారా? బాధేస్తుందా? ఇప్పుడు జరుగుతున్నది అదే, జరుగుతుంది అదే. పెన్ ఇస్తే పెన్నుకి థ్యాంక్స్ చెప్పొచ్చు అండి, పెన్ను ఇచ్చిన వాడు థ్యాంక్స్ చెప్పాలి కదా. యాపిల్ పండు ఇస్తే యాపిల్ పండుకి థ్యాంక్స్ చెప్తొచ్చండి, యాపిల్ పండు ఇచ్చిన వాడు థ్యాంక్స్ చెప్పాలి కదా. అది కదా క్రమం అంటే, మర్యాద అంటే. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడే ఉన్నది ఆన్సరు. క్షయమైపోయే మనుషులు, పక్షులు, జంతువులు, విష పురుగులు. వీళ్ళ ఒక దేశంలో ఒక పురుగును కూడా కొలుస్తారంటండి వాళ్ళు. ఇదేం దరిద్రం. ఇక మన దేశంలో పందిని కూడా కొలుతారులేండి. చాలా ఉన్నాయి, చెప్పుకుండా పోతే ఎంత బాధేస్తుంది చెప్పండి ఒకసారి. వస్తువులకి ఇచ్చే ప్రాముఖ్యత వ్యక్తులకి ఇవ్వట్లా, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా వ్యక్తులకి ఇచ్చేస్తే దేవునికి ఎంత బాధేస్తుంది? ఒక సీక్వెన్సీ ఉంది. దేవుడు, నెక్స్ట్ మనిషి, నెక్స్ట్ సృష్టి. సృష్టిని మనిషి వాడుకోవాలి, మనిషిని దేవుడు వాడుకుంటాడు ఈ లోకంలో. బాధ ఏంటి? బాధాకరం ఏంటి? దేవుణ్ణి మనిషి వాడుకొని సృష్టిని కొలుస్తున్నాడు. ఇది బాధ. సృష్టిని కొలుస్తున్నాడు. దేవుని వాడుకోవడం అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా గాలి ఆయింది వాడుకుంటున్నాడు ఆయన్ని, నీరు ఆయింది వాడుకుంటున్నాడు ఆయన్ని, అన్నీ ఆయనే కదా వాడుకుంటున్నాడా? వాడుకొని వాటిని కొలవటం అనేది ఎంత బాధాకరం అండి. ఏరా నా సొమ్ము తిని నా రొమ్ము గుర్తు అనరా మీరు? అంటలా మీరు? ఆయన సొమ్ము తిని ఆయన రొమ్ము గుద్దినట్టే. ఇది నేరం, ఘోరం, పాపం కదా, ద్రోహం కదా. చూడండి అన్నమాట 25 వచ్చిన మళ్ళా అమ్మా, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, బాగా దేవుని సత్యమును సృష్టిపరంగా, ఏమండి విశ్వం పరంగా, దేవుని ప్రేమ పరంగా మొత్తం చూసుకుంటే ఆయన సత్యాన్ని అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఎంత పెయిన్ వస్తుందండి నిజంగా. నేను ఇచ్చిన వస్తువు నిన్ను కొలుస్తున్నాడు ఏంటారు బాబీడు, నన్ను థ్యాంక్స్ చెప్పకుండా. నేను తయారు చేసిన వస్తువుని కొలుస్తున్నాడు, నాకు థ్యాంక్స్ చెప్పకుండా, నాతో ఉండకుండా. మానవుని జ్ఞానముతో దేవుణ్ణి సరైన స్థితిలో అర్థం చేసుకోలేము. బాగా అర్థం చేసుకోండి. సృష్టి అర్థం కావట్లా మనిషికి, దేవుడు ఏమర్థమవుతాడు వీడికి? సృష్టి మీద రీసెర్చ్ చేసినా సరే అర్థం కావట్లా. అది అర్థం కావాలంటే తయారు చేసి సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళి నానా నీ జ్ఞానం కావాలంటే కొంత అర్థం అవుతుంది. దేవుడే బయలుపరుచుకోవాలి, ఇక్కడ రావాలి. అందుకే ఆయన సృష్టించిన సృష్టికి ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఇక్కడ ఉంది దీంట్లో, ఇది ఎంత అద్భుతం అండి. ఏది కూడా దాచిపెట్టలే ఆయన. దేవుడు దాచిపెట్టింది ఏమీ లేదు పెద్దగా. నువ్వు వాడుకోవడం కోసం సమస్తం సమకూర్చి నువ్వు కనిపెట్టుకో, పర్లేదు, నో ప్రాబ్లం. నీ జ్ఞానం ఇచ్చా, బుద్ధి ఇచ్చా, వివేకం ఇచ్చా, అన్నీ ఇచ్చా. అక్కడ ఉన్నతో అక్కడ ఆగిపోబాకు. నువ్వు నేను ఇచ్చాను కాబట్టి నన్ను కొలుస్తూ వెళ్ళు, ముందుకెళ్ళు. గాలి పీల్చుకుంటున్నామండి, దేవా నీ స్తోత్రమయ్యా. వాటర్ తాగుతున్నావు, నీకు స్తోత్రమయ్యా. మంచి ఆహారం తిన్నావు ప్రభు. పడుకునే ముందు వాటిన్నింటికి దేవుని గణపరచకుండా ఎలా పడుకుంటావు నువ్వు? అసలు ఇలా నిద్రపోద్దండి, అసలు నిద్రపోతావండి నువ్వు. నీ శక్తిని ప్రభా, నీ బలం ప్రభా, నీ బుద్ధి ప్రభా, నీ జ్ఞానం నాకు అన్నీ ఇచ్చావు ప్రభా. మంచిగా జీవించాను ప్రభా, నీ అన్నీ వాడేసుకున్నాను ప్రభా. నీ స్తోత్రం నాయన. గాలి ఆగిపోతే నువ్వు బ్రతకగలవా? నీరు లేకుండా నువ్వు బ్రతకగలవా? చెప్పండి ఒకసారి. దేవుడు అడగక ముందే మొత్తం సమకూర్చి పెట్టిన తర్వాత ఆయన కనపడలేదనేసి మానవుడు ఏమైనా కనపడ్డాకి, మనిషి ఏమైనా కనపడ్డాకి, పదార్థం కనపడ్డాక ఆయన గురించి మీరు చెప్తాను చూడండి, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన గురించి. మనం చాలామంది ఏమంటాం, అనంత విశ్వం అనంతం కాదండి. అనంతుడు నా దేవుడు. అనంతమైన విశ్వం లేదు, విశ్వానికి అంతం ఉంది. ఏమండి, సముద్రం పరిమితి ఉంది. అర్థమవుతుంది. ఈ లోకంలో భూమికో పరిమితి ఉంది, అన్నిటికీ పరిమితి ఉంది.
వాటర్ పోసి దాని పరిమితి ఉంది. వాటర్ బాటిల్ లోపల మాత్రమే ఉంది, కొంతవరకే ఉంది అది. కానీ దేవుడు గమనించండి, అనంతుడు, పరిమితి లేనివాడు. అలాంటి పరిమితులు లేని వాడిని బట్టి పరిమితం చేస్తావా నువ్వు? ఒక మానవుడిగా పోలుస్తావా? ఒక చిన్న జంతువుగా పోలుస్తావా? ఎంత దుర్మార్గం అండి! ఎంత దుర్మార్గం అంటే సృష్టికర్తను పక్కన పెట్టేసి వీళ్ళు మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా కోతు నుంచి వచ్చా, కొండముచ్చు నుంచి వచ్చా, అందుకని కొండముచ్చు మొహం వేసుకుందాం. అలాగా ఎవరు చెప్పారమ్మా? ఫెయిల్ అయిపోయాడు ఆయన. సమాధికి పోయేటప్పుడు నేను రాసిన తప్పు అని చెప్పాడు ఆయన. ఎవరైనా? డార్విన్. నేను రాసిన మొత్తం శుద్ధ అబద్ధం బాబు, ఆయన నమ్ముకుని వేసుకోవడం నమ్మేసుకోమని చెప్పాడు ఆయన. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కూడికలు పెట్టినప్పుడు ఆయన గురించి మాట్లాడా. 3 రోజుల కూడికల్లో మీకు జ్ఞాపకం అంతా, ప్రసంగాలు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నాకు. ఈ పక్కన 3 రోజులు గంభీరమైన కూడికలు పెట్టినప్పుడు మైకులు పెట్టాం కదండి. సైన్స్ మీద మాట్లాడా, సృష్టి మీద మాట్లాడా, నిర్మాణం మాట్లాడా, లాస్ట్లో యేసు యొక్క ప్రేమ గురించి మాట్లాడ ముగించాం 3 రోజులు. అద్భుతంగా నా కూడికలు. డార్విన్ సిద్ధాంతం, ఏ సిద్ధాంతం కూడా నా దేవుని సిద్ధాంతానికి సరే సమానం కాదు. వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన గురించి నేను చెప్తా ఒక మాట, నాకు చాలా సంతోషం వేస్తుంది ఆ మాట తీయాలనుకుంటే. చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. యోబు గ్రంథము 36:26. దేవుడు మహోన్నతుడు, ఆయనను మనము ఎరుగము. ఏమండి ఎరుగము? తెలీదు. మనం ఎవరిని చూడలా. ఎంతవరకు ప్రపంచంలో మానవుడు అనేవాడు ఏ దేవుడిని చూడలేదు. దేవుడు అనుకునేవాడు ఎవరిని చూడకనపడలా. నా దేవుడిని నేను చూడలా. ఒక బ్రహ్మలో పెట్టుకున్నాం అంతే. ఆయన్ని ఎలా చూస్తాడండి? నువ్వు చూడగలవా? ఆయన గురించి ఏముంది అక్కడ? మహోన్నతుడు. అయ్యా, పరిమితి ఉంది మన కాలానికి, మన సమయానికి పరిమితి ఉంది. ఆయనకి ఎక్కడ ఉంటుంది? ఇంకా పరిమితి లేనివాడు, కాలాతీతుడు. మన కాలం ఉంది, సమయం ఉంది, ఆయన కాలం లేదు. ఆయన కాలాతీతుడు, కాలానికి దూరంగా ఉన్నవాడు, కాలానికి పక్కన ఉన్నవాడు ఆయన. మన కాలములో ఉన్నవాళ్ళం, సమయములో బతుకుతున్న వాళ్ళం. అర్థం కావాలి మీకు బాగా. ఆయన విశ్వము గమనించండి, అనంతమైనది కాదు, దాని పరిమితి ఉంది. విశ్వానికి కర్త అయిన వాడు, పరిమితి లేనివాడు, అనంతుడు. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి, యోబు గ్రంథం 14:5 చూడండి ఒకసారి. 14:5. నువ్వు కూడా పరిమితి గలవాడు దానవే. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. నీకు తెలిసే ఉన్నది. నీకు తెలుసు, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు, కానీ ఆయన పరిమితి లేదు. నువ్వు పుట్టావు, నువ్వు వచ్చావు, ఆయన పుట్టిగా రావటం ఉండదు. ఎప్పుడు ఉన్నవాడు ఆయన. తెలియట్లా, మనుషులకి అర్థం కావట్లా. దేవుడు పుట్టికేంటి అసలు? దేవుడు వచ్చాడంటే ఎప్పుడు ఉన్నవాడు ఆయన. ఆయన స్వయంభవుడు. ఆయన మరొకరు సృష్టించలేరు కదండి. ఆయనే సృష్టికర్త అయితే ఆయన ఎవరు సృష్టిస్తారు? దూతలను కానీ, మనుషులను కానీ, విశ్వాన్ని కానీ మొత్తం అంతా ఆయన కోసము కాదు, మన కోసము సృష్టించుకున్నాడు ఆయన. సృష్టి మొత్తం మన కోసమే. దూతలు కూడా మనం పరిచారకులుగా ఉంచాడు. ఆయన గణపరచడం, మనం పరిచయం చేయటం. ఎంత ప్రేమండి! అర్థం చేసుకోండి, మీ దేవుడు ఎంత గొప్పవాడు మీకు అర్థం కావాలి. సృష్టిని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ఆయనకి ఆయనే బయలుపరుచుకోవాలి, ఆయనకి ఆయనే తెలియపరచుకోవాలి, లేకపోతే తెలియపరచబడ కష్టం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. నిజంగా మొత్తం అన్నీ అర్థం కావాలంటే దేవుడు బయలుపరచకపోతే మనకు అర్థంగా పిచ్చోళం అయిపోతామండి. ఇప్పుడు సైంటిస్టులు చాలామంది అండి కనిపెట్టి ఫెయిల్ అయిపోతే చనిపోతున్నారండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అంతకుముందు సైంటిస్టులు అందరూ కూడా క్రిస్టియన్ సైంటిస్టులు అండి. ఇంచుమించుగా మ్యాక్సిమం మొట్టమొదటి కనిపెట్టిన వాళ్ళందరూ కూడా 90% పైనే క్రిస్టియన్సే. దైవజ్ఞానంతోనే కనిపెట్టారు వాళ్ళు. మీరు చూడండి, సైకిల్ కనిపెట్టిన వాళ్ళు ఏంటి, లైట్ కనిపెట్టిన అందరూ కూడా దేవుని గణపరుచుకుంటూ వాళ్ళు కనిపెట్టేశారు. మనుష్యుల కొరకు తన బిడ్డలను వాడుకున్నాడు ఆయన. ఆ మేధశాలకు పెట్టాడు దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. ఇంత చేసి ఇంత పెట్టిన తర్వాత అంట మాట చూడండి, ఎందుకు కీర్తనలో, నీ చేతు పనుల మీద వానికి, ఎవరికి? ఎంత పెద్ద విశ్వం మీదకి ఎవరికి అధికారం ఇచ్చాడు? నీకే. నువ్వంటే ప్రేమ ఆయనకి, నువ్వంటే ప్రేమ అండి. కాబట్టి మనందరం కూడా గమనించండి, ఈ ప్రత్యక్షత మనకు తెలియాలి. దేవుడి యొక్క ప్రత్యక్షత ఎలా ఉందంటే, సృష్టి ద్వారా ఒకటి ఉంది, ఆయన వాక్యం ద్వారా ఒకటి ఉంది. రాబోయే జీవితంలో డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం చూడబోతున్నాం.
ఆయన వెల్లడి పరుచుకుంటున్నాడు ఆయన అనేక విషయాలండి. బైబిల్లో ఫిజిలాసఫీ ఉంటుంది, చరిత్ర ఉంటుంది, తర్వాత సైన్స్ ఉంటుంది, అన్ని రకాల మెథడ్స్ కూడా దీంట్లో అమ్మిడిచాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి బైబిల్ చదువుతూ ఉంటే అర్థమవుతూనే ఉంటుంది మనకి. దైవుని సంబంధించిన విషయాలు, దేవుని సంబంధించిన మాటలు మనకు అర్థమవుతూనే ఉంటుంది. బైబిల్ చదవాలి. దైవజ్ఞానం ఇది, దైవజ్ఞాన సంబంధమైన పుస్తకం ఇది. దేవుని నామానికి స్తోత్రం. అసలు నాకు అనిపిస్తుంది దానికి ఒకసారి బైబిల్ చదువుతున్న కొద్ది చదువుతున్నాం అనుకోండి, మళ్ళీ ఒక తాజాదనం వార్త వస్తుంది అక్కడ నుంచి. ఏ పేరా మీద అయితే ఒక ప్రసంగం చేశానో దాని మీద ఎన్ని రకాల ప్రసంగాలు వచ్చినాయో మీకు నిజంగా దేవుడు ధ్యానించే కొద్దీ అనేకమైన విషయాలు దేవుడు బయలుపరిచాడు. జుంటే తేనె ధరల కంటే మధురంగా మీరు ధ్యానించగలిగితే, చేదుగా ఉంటే ఏం చేయాలండి? దెయ్యాల కోసము తల కింద పెట్టుకోవడం, జ్వరాల కోసం తల కింద పెట్టుకోవడం కోసం బైబిల్ కాదండి. జుంటే తేనె ధరల కంటే మధురంగా మీరు స్వీకరిస్తేనే దేవుడు నీతో మాట్లాడి గొప్ప జ్ఞానవంతులుగా మిమ్మల్ని చేస్తాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి సృష్టి కంటే గమనించండి, తన సంఘములో ఉన్న తన బిడ్డలు ముఖ్యమైనవి. సృష్టిని వాడుకోమని నీకు ఇచ్చాడు, కానీ దేవుడు అంటున్నాడు, నా చేత నువ్వు వాడబడే బిడ్డగా ఉండాలమ్మా, నా పని చాలా ఉందని అంటున్నాడు దేవుడు. అందుకే ముందు అధికారం ఇచ్చాడు. ఇదంతా నీదే, ఇదంతటి మీద అధికారం నీకే, కానీ నీ మీద నేను అధికారిగా ఉండాలి, లేకపోతే పాడైపోతాం, నశించిపోతాం, నరకంలో పడిపోతాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నా గురించి బాగా భూమి మీద తెలిసిన వాళ్ళు ఎవరయ్యంటే నువ్వే. నా గురించి బాగా భూమి మీద తెలిసిన వాళ్ళు ఎవరయ్యంటే కనుక బాప్తిసం పొందుకున్న వాళ్ళకే అర్థం కావట్లా. అది అర్థం అవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత. మీకు అర్థం కాకపోతే వాళ్ళకి ఏమర్థం అవుద్ది? మీరు వాళ్ళతో ఎలాగ సై అంటున్నారు మీరు? చూడండి, వాళ్ళు ఎంత మూఢాచారాలు, మూఢనమ్మకాలు, సృష్టిని కొలుస్తూ, మళ్ళా సృష్టిని కొలుస్తూ. నేను అంటాను, ఓహా ముగ్గేసింది, ఏదో మొత్తం పెట్టింది, ఎందుకంటే కనుక దెయ్యాలు రావంటుంది అని. ముగ్గుకి ఎంత పవర్ ఉందా? ముగ్గు ఎంత పవర్ ఉంది? నేను ముగ్గు వ్యాపారం పెట్టుకుంటా. కొంతమంది అయితే నిమ్మకాయలు పెట్టేస్తారు ఇక్కడ. అలాగే 4 తలవెంటి ముక్కలు, తర్వాత 4 మిరపకాయ ముక్కలు, తర్వాత ఇంకేంటమ్మా ఏదో దిష్టి చేస్తారంటే అండి. ఏమైపోయింది? నిమ్మకాయే. అంత పవర్ ఉందా ఆ ఎండు మిరపకాయకి, ఆ నిమ్మకాయకి? అంటే మీరు లోకములో సృష్టికి భయపడుతున్నారా? సృష్టికర్త భయపడరా? లోకములో ఉన్న చిన్న మిరపకాయ తొక్కలు భయపడ్డారా? లేకపోతే అది నాపే పవర్ ఉంది దానికి ఏమన్నా? అంత పవర్ దానికే ఉందా? తింటే మండుద్దురే, నా పవర్ వేరలేదు. అయ్యయ్యో ఎంత బాధేస్తుంది ఒకసారి. చెప్పాక మీకు ఇలా వస్తూ ఉంటే టెంక చెప్పులు ఏంటవి, కొబ్బరి చెప్పులను, కొంచెం పసుపు నీళ్ళను, తర్వాత ఇక్కడ ఏ ఉన్నాయి మొత్తానికి. అది ఎవడు వెళ్ళట్లా, పక్క వెళ్ళిపోతున్నాడు అందరు కూడా. నేను బర్రమైన 2 రౌండ్లు వేసా. వెళ్తూ ఉంటే అమ్మ అంటే పెద్దమ్మ, అమ్మ ఎలబాకయ్యా మొదనస్పతి పోసింది ఇక్కడ ఒక అమ్మాయి అందరిని. అమ్మ ఏం పోసింది అక్కడ? నీళ్ళు చుక్కలు. ఇంకేం పోసింది? పసుపు. ఇంకేం పోసింది? టెంకలు. అవి వాడుకునేవి కదా, దాంట్లో ఏముంటుందమ్మా? ఏమైందంట? దానికో మళ్ళీ చట్టం, దానికో రాజ్యాంగం పెట్టారు వాళ్ళు. ఎంత ఎర్రోళ్ళండి వాళ్ళు. దైవ జ్ఞానం లేని వాళ్ళు ఎంత విరితనంగా భయపడుతున్నారో పిచ్చి గొర్రెలాగా. మీరు అలా ఉండబాకండి. దేవుని నామానికి స్తోత్రం. జ్ఞానం ఉండగా అది పెంచుకుంటూ ఉంటున్నప్పుడు గమనించండి, జీవజల ఓటలాగా లోపల నుంచి బయటికి రావాలి. ఆ జ్ఞాన సంపద అందించాలి అందరికి కూడా. మనం సవాల్ చేయాలండి. వాళ్ళు భయపడుతున్నారు అన్నిటికీ. నువ్వు భయపడితే ఎలాగా వాళ్ళతో పాటు? హాగర ఎదురుగుండా వచ్చిందో హామ అంటుంది. హామ ఎదురుగుండా వస్తే ఏమవుద్ది? పని ఆగిపోద్దా? అంత పవర్ ఉందా? అంత పని ఆగిపోయే పవర్ ఉంటే కనుక నిజంగా ఎంతమందో నీ పనులు పాడేసేవాళ్ళు ఈ పాటికి. ఆమెకు అంత పవర్ ఉందా? ఎదురుగుండా వచ్చినంత మాత్రాన నీ పని ఆగిపోతే, ఆటంకపడితే కనుక ఈ లోకంలో ఎవడ మిగలడో. ఏం జరుగుతుంది? మనిషి భయపడినట్టుగా దేవుని భయపడవు. మనిషి తుమ్ముకు కూడా భయపడతారండి వీళ్ళు. మీరే అలా వస్తున్నారా? ఇంకా తుమ్మిందండి, ఆగాగాగా మొదట తుమ్మేసింది అనేసి నీళ్ళు తెచ్చేసి, పాలు తెచ్చేసి, మొత్తం అంత గెమ్మరిచ్చేసి, మొత్తం అలవాటు చేసిందండి ఆమె. నాకు అర్థం కాలేదు. నా తుమ్ములు అంత పవర్, తుమ్ములు అమ్ముకోవచ్చు. ఏమండి ఒక తుమ్ము తమ్మండి పని ఆడు అన్న కక్ష అంటే కనుక ఆ తుమ్ముకి అంత పవర్ లేదు కదా నాకు. ఏం జరిగిందండి? అతను మాట్లాడుకున్నాగా అందమైన ఇల్లు, ముందేమో కొబ్బరి టెంకాయ,
అందమైన ఇల్లు గుమ్మడికాయ మొక్క, అందమైన ఇల్లు కంప, ముళ్ళకంప కట్టు ఆయన, అందమైన ఇల్లు రాతి మొక్క, ముహూర్తాలు. ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, సృష్టిలో ఉన్న వాటికి భయపడినట్టుగా, సృష్టిలో ఉన్న మనిషి భయపడినట్టుగా దేవునికి భయపడితే ఎంత బాగుంటుందండి. దేవుడు కదా పవర్ఫుల్ క్యాండిడేట్, దేవుడు కదా పవర్ఫుల్ పర్సన్, దేవుడు కదా సృష్టికర్తన మహోన్నతుడు, అనంతుడు. చదవమాట, సముద్రము దాటలేకున్నట్లను. మీ తాతేశాడా కట్ట? దానికి కట్టేసింది ఎవరు? ఎందుకు రాట్లా? కొమ్మడ వాళ్ళకి ఎందుకు రాలా? దగ్గరలో ఏమన్నా సముద్రం ఏమన్నా దగ్గరలో, గుడివాడ దగ్గర ఉంది, ఏంటది? ఎందుకు రావట్లే ఇక్కడ దాకా? నీళ్ళు తక్కువ ఉన్నాయి దాంట్లో ఏమన్నా? ఎందుకు ముంచే ఇట్లా? దేవుడు కట్టడ పెట్టాడు. చదవమాట. చూసారండి ఎంత గొప్ప దేవుడు అండి. నాకు భయపడరా? సృష్టికర్తగా ఉన్న నేను సముద్రం అమ్మో అన్నావు, అమ్మో ఆకాశం అంటున్నావు, ఏమొచ్చి పడిపోద్దని భయపడుతున్నావు, కానీ నాకు భయపడవా నువ్వు? నా సన్నిధిని వణకరా? అదే కదా బాధ. ఆయన అంటే వణుకు లేదండి. ఏం చేస్తావు చూద్దాం, పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసేయి, ఏమవుతుంది చూద్దామని అన్నాడుగా. అరే కొంచెం స్కైలాబ్ పడద్దనగా ఆ టైంలో అండి చాలామంది వంటలన్నీ వండేసి తినేసి నిద్రపోయారంట. చచ్చిపోతాం చచ్చిపోతాం చచ్చిపోతాం, పొరపాటున వెళ్ళిపోయి ఎక్కడ పోయింది? సముద్రంలో పడింది, సముద్రంలో పడింది. ఎంత గడగడలు ఆడిపోయిస్తే మీకు స్కైలాబ్ ఆ టైంలో. ఏమండి, సృష్టిలో ఉన్న చిన్న మెటీరియల్ని భయపడ్డావే, సృష్టికర్త భయపడితే ఎంత బాగుంటుందో. ధైర్యంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, 10 మందికి జ్ఞానాన్ని పంచుతావు. దేవుని నామాని స్తోత్రం. చూడండి, కీర్తన 140 అధ్యాయం 3 వచ్చిన సారి 145 కీర్తన 3. యెహోవా ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు. ఎందుకని? సృష్టికర్త. 145:3 అది ఆయన మహాత్యము గ్రహింప శక్యము కాదు. నీ వల్ల వద్దా? ఆయన చూసే వరకు డైరెక్ట్గా పరలోకి వెళ్ళి ఆయన పక్కన ఉన్నంత వరకు కూడా ఆయన గురించి మనకు అర్థం కాదు. కొంతలో కొంతే, సృష్టి అర్థం కావట్లేదు. కీర్తన 139 5 నుంచి చదవండి ఒకసారి. 5 నుంచి. వెనుకను ముందును అని మనిషి మీద మనసు పెట్టిన గొప్ప ప్రేమికుడు ఆయన. ఎంత గొప్ప ప్రేమికుడు అంటే నన్ను ముందు వెనక ఆవరించిన వాడు. ముందుకెళ్ళు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచారము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? ఆయన లేని చోట ఎక్కడుంది అసలు? ఆయనదిగా సృష్టి అంతా కూడా. నేను ఆకాశంలో ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను. మహోన్నతమైన దేవుడు అంతటా ఉన్నవాడు, ప్రపంచమంతా ఉన్నాడు ఆయన, ఎటుపోయినా ఉంటాడు ఆయన, అన్నీ తెలుసు ఆయనకి. యోబు గ్రంథం 37:23. యోబు గ్రంథం 37:23. దేవుని యొక్క లేవులు ఎంత మనకి తెలుసుదండి. సర్వశక్తుడకు దేవుడు, మహాత్యము గలవాడు. అమ్మా, మీ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మీ దేవుడు మీకు తెలియపరుచుకుంటున్నాడు దేవుడు తన సేవకుని ద్వారా. ఇది నా జ్ఞానం కాదమ్మా అని ఎలాంటి వాడమ్మా? మహాత్యము గలవాడు, మనకు అగోచరుడు, గోచరము కానివాడు, కాలేడు. చచ్చిపోతాం మనం కనపడితేనా. అగోచరుడు అంటే ఇలాగ గొప్పగా భక్తులందరూ మాట్లాడతావంటే నువ్వా? కనపడమను చత్తారు బెడ. దేవుడు కనపడమను ఈజీగా నేసేవారు మాట. నానైతే కొనమను బండి అంటే, బండి కొంటే నానా అన్ని కారు కావాలా, బండి కావాలా? బండి కొంటే నాన్న, లేకపోతే నాన్న కదా. నీకు బండి ఎప్పుడు ఇవ్వాలో, కారు ఎప్పుడు ఇవ్వాలో, సెల్ ఫోన్ ఎప్పుడు ఇవ్వాలో నాన్న బాగా తెలుసు. ఆయన ఇవ్వలేనాడు కాదు, కొనలేనాడు కాదు, కానీ ఇప్పుడు కొనాలో అప్పుడు కొంటాడు. అప్పుడు వరకు నాన్న నువ్వు పనికిమాలినోడా. నాన్న లేకుండా నేను లేను, అందుకు నాన్న. నా దేవుడు లేకుండా సృష్టి లేదు, అందుకు నా దేవుడైన ఆ సృష్టిని వాడుకుంటున్నాను కాబట్టి ఆయన ఎప్పుడు ఘనపరుస్తూనే ఉండాలి. అన్నీ ఇచ్చాడు, నీ ఊపిరి కూడా ఆయనదే.
దేహాన్ని తయారు చేశాడు, కానీ తల్లి గర్భంలో బయట పడేశాడు. ముద్దు ముద్దుగా పెరిగావు, ఇప్పుడు ముద్దు పెడతాను కూడా రాటాను చెయ్య. ఒక తల్లి అంటే నీ చేతులు పడిపోను, నిజమే పడిపోవాలి అడిగి. నిన్ను గల్లార ముద్దుగా పెంచానురా, గారంగా పెంచానురా, ఒక ముద్దు పెడతా ఏడుతావు ఎందుకురా అంటాను తల్లి. ఎంత బాధేస్తుంది నాకు నిజంగా. రోడ్డు మీద అండి నాకు మందులకి ఇవ్వారు 10 రూపాయలు అన్న, కన్నీరు ఒకటి నాకు మిగిలిపోయాను, రాలేదు నిజంగా. చాలా బాధేస్తుంది నాకు. ఎంత గారంగా పెంచుతారండి అసలు. ఎంతమందో పేరెంట్స్ వస్తారు నా స్కూల్ దగ్గరికి వస్తారండి, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మా దగ్గర చదువుకున్నారు, హై స్కూల్ అయిపోతున్నారు, మారిపోద్దులండి, వాళ్ళకి స్టేటస్ మొత్తం మారిపోద్ది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఒక్కోసారి, అయ్యా నా మాట ఎంటలేదు అనేసి మాట్లాడి. ఏం చేయగలము? దేవుని దగ్గరికి వచ్చి పడేయమ్మా. దేవుడు లేకుండా నువ్వు తల్లిగా ఉండలేవమ్మా. ఒక తండ్రిగా సేకరించడం అమ్మాడు. నీ పెంపకం వరకు బాగున్నాడు, వాడు పెరిగిన తర్వాత నిన్ను పెంచలేడు, అంత బలం లేదు. నా దేవుడే ఉండాలి వాడికి కూడా, ఆమెకు కూడా నా దేవుడే ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి, రోమపత్రిక 11:33 చదువుతాం ఒకసారి. కొత్త నిబంధనలో రోమిలకు రాసిన పత్రిక 11:33. ఆహా అమ్మ జాగానండి, ఎంత అద్భుతమైన మాటలండి ఇవన్నీ కూడా. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము, బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఎంత మాటలండి. ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరమైనండి. ఏమండి నిజంగా సైంటిస్టులు ఎంత కాలారేస్తున్నారండి. ఎవరండి బ్యాక్గ్రౌండ్? నా దేవుడు బుద్ధి జ్ఞానం అయిపోతే అలా తయారు చేస్తారు వాళ్ళు. గ్రహాల మీద రీసెర్చ్ చేస్తున్నారండి. ఎవరిచ్చారు ఆ జ్ఞానం? ఒక గ్రహము కంటే ఒక గ్రహం పెద్దది అని చెప్పొచ్చు, దానికి ఒక పరిమితి ఉంది. ఆ గ్రహం కంటే ఇంకో గ్రహం పెద్ద అవ్వచ్చు, పరిమితి ఉంది. అర్థమవుతుంది మీ బాగా? సృష్టిలో దేని గురించి మాట్లాడినా సరే, ఒకటి పెద్దది, ఒకటి చిన్న, దీనికంటే పెద్ద, దీనికంటే పెద్ద, దీనికంటే చిన్న చెప్పొచ్చు, కొలతలు ఉన్నాయి కొన్ని. సృష్టికర్త అయిన దేవుడి కంటే గొప్పవాడు ప్రపంచం మరొకరు లేరు, మరొకరి సాటి లేరండి. నువ్వు పెట్టుకున్న వాళ్ళు కాదని కావాల్సింది, నన్ను పెట్టుకున్నవాడని సృష్టించినవాడు, నాకు ఇచ్చినవాడు నా దేవుడు. అంతకంటే గొప్పవాళ్ళు మరొకరు లేరు. ఎంతో పెద్ద విశ్వాన్ని బట్టి అమ్మో అంటున్నావు, కానీ విశ్వానికి కావలసిన శక్తివంతమైన దేవుని బట్టి అమ్మో ఎంత గంభీరుడు నా దేవుడు. భక్తులు అదే అన్నారండి. ఆహా బాహుళ్యము ఎంతో గంభీర్యం. దేవుని నామమునకు స్తోత్రం. రాజుల మొదటి గ్రంథము 8:27 సొలొమోను మాట్లాడుతుంది చూడండి అక్కడ. రాజుల మొదటి గ్రంథము 8:27. నిశ్చయముగా ఆకాశ మహాకాశముల సహితము. లోకములో ఉండేవాడు దేవుడు ఎందుకు వస్తాడు? లోకం మీకోసం, సృష్టి మీకోసం, భూమి మీకోసము. ఆయన సరంజామా, ఆయన వాతావరణం వేరు. పరలోక రాజ్యంలో ఉండేవాడు దేవుడు. నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశముల సహితము. ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. ఏంటండి? నిన్ను పట్టజాలవు. ఆకాశము నా సింహాసనము, భూమి ఎవరండి? ఎక్కడ ఉండగలడు ఆయన? ఎక్కడ ఉండగలడు? కుర్చీ అతవానికి అంటే మానవుడికి లోకానికి వచ్చినంత మాత్రాన తగ్గించుకొని లోకమైపోయాడు నీకు. ఆయన మరొక మాడురా, ఆయన కొడుతున్నాడు రా, ఏమి అనలేకపోతున్నాడు రా, వేస్ట్ రా, మా దేవుడు రిచ్ రా, ఆడు పూర్రా. అయ్యో ఎంత ఘోరమండి. అంటే మానవ రూపంలో వచ్చి మహిమ దేహంతో మహిమ విడిచిపెట్టేసి మట్టి దేహంలో వచ్చినంత మాత్రం లోకమైపోయాడా? అది నీ కొరకే బిడ్డ. ఈ ప్రేమ దగ్గరికి వెళ్ళాము మనం. ఈ ప్రేమ దగ్గరికైనా వచ్చావు నువ్వు. కనీసం సృష్టిని పక్కన పెట్టేయండి. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన మహత్కార్యములు చేసి కూడా, ఆయన గొప్ప దేవుడు నిరూపించుకుని కూడా, పాపం లేకుండా జీవించి కూడా, అప్పటికి కూడా ఆయన నమ్మకుండా ఉండి వ్యర్థంగా మాట్లాడుతున్నామంటే నీ అంత దుర్మార్గుడు ఉండలేడు. ఇంకా ఈ లోకంలో 30 ఏళ్ళు బతికి ఈ లోకంలో ఆయన ప్రత్యేకంగా జీవించి, పాపం లేకుండా జీవించి, సృష్టిని కూడా శాసించి, సృష్టిని కూడా వశము చేసుకుని, ఎందుకంటే సృష్టికర్త ఆయన సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభు వారి లోపల ఈ లోకానికి వచ్చిన వాడే తుఫాను ఆగమంటే ఆగింది.
చేపలు కూడా మాటన్ని పేతురు వలై అంతకుముందు వలేసి ఒక్క చేప పడలా. షెకెల్లో ఉండేది పట్టుకో, చేప మాటింది, అదే రావాలి అక్కడికి, వచ్చేసింది. సృష్టికర్తే మాత్రమే సృష్టిని డీల్ చేయగలడు. దేవుని కనపరచను సార్. ఇంకా నమ్మపోతే ఎలాగా? ఈ ప్రేమకి ఏం చెల్లించగలవు ఆయనకి నువ్వు? యోబు గ్రంథం 26:7. శూన్య మండలం పైన ఆయన పరిచెను. చూసారండి, పరిచాడు చేపలాగా శూన్యము పైన భూమిని వేలాడదీశాడు. బంతిలాగా వేలాడుతుంది, ఏ మాత్రం కూడా పునాదులు లేవండి, కింద ఏమీ ఉండవు సపోర్ట్. వేలాడుతుంది. ఎవరి వల్ల వద్దండి? మీకు తెలియట్లా మీ దేవుడి గురించి? వాడి క్రింద మేఘములు చిరిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాడు. బాబా ఎవరి వల్ల వద్దు? కొండలో నీళ్ళు పంచడం కోసం నాన్న బాధపడతాను, కొండ చిల్లిపడతాను భయమేతాను. మేఘాల్లో టన్నులు, ఈయన ట్యాంకులు వాటర్ అండి. చల్లబడిన వెంటనే చక్కని చల్లగాలులు, పిల్లగాలులు, వర్షాలు, చినుకులు. ఆహా, ఎంత ఆహ్లాదం! ఎందుకు ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే, మీ దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో సృష్టి ద్వారా మీకు అర్థం కావాలి బిడ్డలారా. ఆయన ఎంత గొప్పవాడో ప్రపంచానికే దిక్కు ఆయనని అర్థం కావాలి మీకు. చూడండి, ఇంకా ఉందమ్మా. చాలేక మీకు అర్థం కావాలి. ఇవి స్వల్పములు, ఇవన్నీ కూడా స్వల్పం. ఏంటి? ఆకాశం పరచడము, మేఘాల్లో వాటర్ బంధించడము, ఇది స్వల్పమంట, చిన్న విషయం. నిజమే, ఆయన గురించి మనకి వినబడుచున్నది. మీకు పొద్దున్న లెగటంగానే పక్షులు ఏం చేస్తాయి? చక్కని స్వరాలతో పాటలు పాడతాయండి, దేవుని కనపరుస్తూ ఉంటాయండి. జంతువులు కూడా వాళ్ళ భాషలో. మనిషే ఉప్మా వండావా, చపాతీ చేసావా, పూరి, ఇది పడక మీదే. వాళ్ళు పడుకునే ముందు అంటాడన్నమాట, రేపు ఏం వండుతున్నావు? తిండి గురించి మాట్లాడుతున్న తప్పేం కాదులేండి. ఆ తిండి బ్యాక్గ్రౌండ్ ఎవరు? అమ్మ బ్యాక్గ్రౌండ్ ఎవరు? మర్చిపోతున్న మనిషి. కీర్తన 102:25 సృష్టి ముగింపు గురించి మాట్లాడడం. చూడండి అక్కడ ఎంత బాగుందా, ఇంత చక్కగా ఉందా, అందంగా ఉందా? మురిసిపోతున్నావా? ఓహో నా లయ, ఓహో నా సృష్టి, ఓహో నా సముద్రమా, ఓహో నా అలల. పాటలు రాతున్నావా? రాసుకో, కానీ బూడిదైపోద్ది. చదవరా. ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రములు తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడువు. ఎప్పుడు ఉండవాడు నువ్వే నాయనా. నీ సంవత్సరములకు అంతము లేదు. అమ్మా ఏమంటే మురిసిపోయారు కదా, పాటలు రాశారు కదా, చాలా గీతలు ఉన్నాయి కదా, కవితలు ఉన్నాయి కదా చాలామంది. కొండల మీద, లోయల మీద, గుహల మీద, ఆకాశం మీద, వర్షం మీద. అమ్మమ్మ ఎన్ని పాటలు రాసిన, ఎన్ని కవితలు, ఓకే, నో ప్రాబ్లం, రాసుకోండి. కానీ వాటితో ఆగిపోయావా? అవి చిరిగిపోతాయి, బూడిదైపోతాయి. మహావేంద్రముతో పేతురుపత్రిక, మహా మిక్కిలి ఆ దినమున ధ్వనితో ఆకాశం గురించి పాటలు రాసి, కవిత్వాలు రాసి హ్యాపీ అన్నావు కదా. ఇప్పుడు ఏమవుతాయి అంటమయ్యి? పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. శాశ్వతంగా ఉండేది నువ్వే, నా దేవుడే, నీ దేవుడే. దేవుని నామమున స్తోత్రం. అమ్మ, నీలో ఉన్న ఆత్మే పర్మనెంట్, దేహము శాశ్వతం కాదు. నువ్వు వాడుకునే సృష్టి శాశ్వతం కాదు. కాలిపోతే, లయమైపోతాయి. వీటిని పట్టుకుని వేలాడతావు ఎందుకు బిడ్డ? చంద్రమండలం ఇప్పుడే ప్లాన్లు వేసారంట, కొన్ని కోట్లు కట్టేశారంట. నీ వల్ల కాదు. ఇప్పుడే చెప్పి ప్రసంగం నేను, మనిషి వల్ల కాదు. చదవమ్మా. భూమిని నరులకిచ్చాను, భూమిని నరులకిచ్చాడు దేవుడు. అమ్మా, నివాసయోగ్యంగా ఉంచు. అది నివాసయోగ్యమైంది కాదు. ఆక్సిజన్ పట్టుకెళ్ళాలి, సిలిండర్లు పట్టుకెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతావు. మన ఎవరో వచ్చింది బయటకు, మళ్ళా 1 నెలలో రావాల్సింది 8 నెలలు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయింది.
కానీ ధైర్యంగా వచ్చేసింది. ఏదో రకంగా అంత కష్టపడింది అక్కడ ఉంటా. 8 నెలలు 3 నెలలకు నానా బాధలు పడ్డావే, జీవితకాలం ఉంటావు అక్కడ వెళ్ళి. నువ్వు కట్టగలవా, ఉండగలవా? నివాసానికి యోగ్యమైనదిగా దేవుడి భూలోకాన్ని ఇచ్చాడు మనకి. దేవుని నామమునకు స్తోత్రం. అయ్యో, మంచి వృక్ష సంపద, పశు సంపద, మత్స్య సంపద, ఏమండి గనులు, చక్కని అందమైన లొకేషన్ ఇవన్నీ కూడా ఇస్తే అడిపోతానంటే పిచ్చోడా. అక్కడేముంది? ఒక మొక్క ఉండదు, ఒక చెట్టు ఉండదు, ఒక గాలి ఉండదు. గాలోడా, గాలి లేని చోట తిరిగితే ఉంది గాలోడా. గాలి ఉంది, గాలి పీల్చుకో. యాక్సిడెంట్ పట్టుకెళ్ళిపోయి మంచి పోజెత్తున్నాడు మనం. నేను బతికాను, బాగున్నావు. ఎంతవరకు ఉన్నావు? ఏం తిన్నావు అక్కడ? ట్యాబ్లెట్లా? బిర్యానీ తిన్నావు ఇక్కడ మేము. అక్కడ ట్యాబ్లెట్లు వేసి తింటున్నావు ఎందుకని? అంతే మరి. అక్కడ స్పేస్ ఫుడ్ వేరుగా ఉంటుందండి, స్పేస్ షూట్ వేరుగా ఉంటుందండి. ఆ షూట్ అయిపోతే బద్దలైపోద్ది. ఏది? బాడీ బద్దలైపోద్ది, ముక్కలైపోద్ది, గడ్డగట్టేస్తుంది. అవసరమైతే మధ్యలో మళ్ళీ చిట్లు పోద్ది. ఆ ఫుడ్ వేరు, అవతవని మరి అంత అవసరమా? దేవుడు ప్రశాంతంగా బతికేరే బిడ్డ, 90 ఏళ్ళు 100 ఏళ్ళు నీకు ఎందుకు, నీకు అన్నీ ఇచ్చే కదా అని అంటావంటే కాదో, నీకు వ్యతిరేకంగా వెళ్ళాలి, నువ్వు నీకంటూ గొప్పగా ఫీల్ అవ్వాలనుకుంటే వెళ్ళిపోతావంటే స్మాష్ అయిపోతావు. అమెరికా వాళ్ళు చాలామంది కట్టేశారంట, డిపాజిట్లు చేశారంట, కోట్లు. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేశారంట. నీ వల్ల కాదు. దేవుని నామానికి స్తోత్రం. చివరిని ముగించేస్తున్న బిడ్డలు గమనించండి. ఇవన్నిటి గురించి ఎంత వర్ణించినా సరే ఉండవు. పాతగిల్లిపోతాయి, చిరిగిపోతాయి, కాలిపోతాయి. మరి ఉండేది ఎవరు? చెప్పాలి, ముగించేద్దాం. ఉండేది ఎవరండి? నా దేవుడే. నా దేవుడు చేత ఎన్నుకోబడి నువ్వే శాశ్వతంగా ఉండబోతున్నావు ప్రభు దగ్గర. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి రాబోతుంది. యుగ యుగములు ఆయనతో పాటే ఉండబోతున్నాం. మనందరం కూడా యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఛాన్స్ ఉంది. ఇంకో అవకాశం ఉంది. ఏంటది? యుగ యుగములు కాలిపోయే బ్యాచ్. అది అంత అవసరమా? అరే, భూమి ఏమో చక్కగా అందంగా ఇచ్చాడు, బతకమన్నాడు. తర్వాత ఇంకా అందమైన ప్రదేశాన్ని పట్టుకుపోతున్నాడు. ఈ రెండు కాకుండా కింద పోయావనుకోండి, నీకు అంత అవసరమా? అందుకనే సృష్టిని వాడుకో, సృష్టికర్తకు ఉపయోగపడు. సృష్టిని ఉపయోగించుకో, సృష్టికర్తకు ఉపయోగపడు. ఈ లోకం ఉన్నంతవరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించండి, ఏ పని ఉండదు. సుఖమే, సౌకర్యం, విలాసం, ఆనందం. ఆకలే ఉండదు, దప్పికే ఉండదు. మహిమ దేహాలతో దేవుని పక్కన ఉంటాం. దేవుని కనపరచండి. అందుకే అంట ఎంత అందంగా ఉన్నా, మనమే జపాన్ వెళ్ళామండి, ఆస్ట్రేలియా వెళ్ళామండి, ఆహా ఎంత బాగుందో, అరకు వెళ్ళామండి ఎంత బాగుందో. మరి ఇప్పుడు బాలేదా? అక్కడ నవ్వు, ఇక్కడ ఏడుపు, నవ్వు, ఏడుపు. ఎన్నాళ్ళతో వాడికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. నేను ఎటు వెళ్ళా, డైరెక్ట్ పర్లం పోతా. అటు వెళ్ళా, ఇటు వెళ్ళా. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువైపోయారు బాగా, టూరిస్టులు. తప్పేం కాదండి, చూసిరండి అమ్మా, డబ్బులుంటే. నేను అంటాను అవి ఉండవన్నా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవానికి స్తోత్రం చెప్పిందో వచ్చేటప్పుడు ఏమవుతుంది సార్, చిరిగిపోదు పాపం అనుకుని రావాలి. కొండలు, లోయలు, గొట్టలు ఎక్కే, ఓహో సూపర్ ప్రభా నీ స్తోత్రం చెప్పావా, సినిమా పాటలు వేసుకున్నావా అక్కడికి వెళ్ళి. మేము అరకల అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి అప్పుడు జగదేశ్వరి అతిలో సుందరి షూటింగ్ జరుగుతుంది. అక్కడ చిన్నపిల్లతో పాట ఉంటుంది లోపల. అక్కడ మేము వెళ్ళాం, చూస్తాకి వెళ్ళాం అప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగుంటుంది. నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి అక్కడే మోకని ప్రార్థన చేసుకున్నాను. తర్వాత గమనించండి, మీరు నమ్మండి, బైబిల్ వెళ్ళిన తర్వాత అది చిరిగిపోద్ది. నేను ఉండిపోతా. అది చిరిగిపోయేదే. మీరు ఎంత ఎంజాయ్ చేసినా హామంటుంది బోరు కొడుతుందండి, ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఓకే, అంత బోరు కొట్టేస్తుందా? యేసయ్య ఉండి కూడా క్రైస్తవులు అనవలసిన మాటలు కదా అవి. బోరు కొడుతుంది సినిమా చూస్తున్నా, బోరు కొడుతుంది సీరియల్ చూస్తున్నా, బోరు కొడుతుంది. అసలు క్రైస్తవులకు బోర్ ఏంటండి? టైం లేక మేము పెడుతున్నాము. ప్రవ్వా నీతో గడపాలయ్యా, వాక్యం ఓపెన్ చేయాలయ్యా, నేను పాడాలయ్యా, కొన్ని పాటలు రాయాలయ్యా. ఎంత ఆశ ఉంటుందండి. నీకు బోరు కొట్టేస్తుందా? అంటే నీకు అసలు చిరిగిపోయాయి, కాలిపోయే వాటిని బట్టి ఆనందపడతావా? శాశ్వతంగా ఉండి హ్యాపీగా ఉంచే పరలోక సంబంధమైన దేవుడు నీలో ఉంటే ఆయన బట్టి ఆనందపడకపోయి ఏం మాట్లాడుతున్నారు బిడ్డలారు మీరు? అసలు ఎక్కడ పోతున్నారు మీరు? ఇంకా ఒక కారు అన్న ఉంటే బాగుండు, ఓ సినిమాకి వెళ్తే బాగుండు, 10 మంది ముచ్చట్లాడుకుంటూ ఉంటే బాగుండు. అదే కాలక్షేపం. అదే నాకు సమయం ఉంటేనండి బైబుల్ ఇంకా ఆశ నాకు. మేము సర్కారు వారం ఉన్నారు మా వెంకటేశ్వరరావు, తర్వాత మా బుజ్జి, మా సిస్టర్ గారు, టీచర్ గారు,
ఉన్నాం మేము, మా నాన్న బాధలు పడతాం. ఎందుకంటే మరి గవర్నమెంట్ వాళ్ళు మేము 9 గంటలు ఇచ్చి పడేయాలి, లేకపోతే 10 రూపాయలు రావు మాకు. అది కూడా ఉండకపోతే బాగుండు, కొంచెం దేవుళ్ళు బాగా ఆశతో పెరగాలని ఆశ ఉంది మాకు. మీరేం బోరు కొడుతున్నారా? బైబుల్ ఉండి, సంఘం ఉండి, వాక్యం ఉండి, పాస్టర్ గారు ఉండి, ఎక్కడ బోరు కొడతాను చెప్పండి ఒకసారి. బోరు కొట్టించే వస్తువులండి. నా దేవుడు ఎప్పుడు కూడా బోరు కొట్టడం, ఎందుకంటే ఆయన ఎప్పుడు న్యూ పర్సన్. వాక్యం చదువుతున్న కొద్దీ ఆనందాన్ని బయలుదేరతాయండి. దేవుని నామమున స్తోత్రం. వెళ్ళండి, చూసిరండి, తప్పేం కాదు. నేను చూసే చాలా. కానీ అవి లేకపోతే ఉండలేమన్నట్టుగా ఉండబాకండి. నా యేసు వాక్యం లేకపోతే నేను బ్రతకలే అన్నట్టుగా బ్రతకండి మీరు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే నీ గుండెల్లో ఉన్నాడు. వాటిని సృష్టించిన వాడు నీలో ఉన్నాడు. ఆ సృష్టించిన వాడు పక్కన ఉండబోతున్నావు రేపొద్దున. ఆ జీవితం కోసం నిరీక్షణతో ఉందాం మనం. అది న్యూ లైఫ్, సూపర్ లైఫ్. ఆ లైఫ్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎవరు మసి మాడిపోతూ ఉంటావు, చావనే చావ నరకములో. ఎందుకంటే ఇవి ఎలా కాలిపోతాయో అలా కాలుతూ ఉంటావు, కానీ చావనవు. ఈ కాలిపోయి మసి అయిపోతే మళ్ళీ క్రొత్త సృష్టి అక్కడ మనం ఉంటాం. దేవుని కనపడుతున్న ఒకసారి దేవునికి దూరంగా ఉండి సృష్టిని కొలుస్తూ దేవునికి దాన్ని ఏమంటారంటే వ్యతిరేకంగా జీవిస్తూ పాపంలో మగ్గిపోతున్న వాళ్ళందరూ కూడా కాలిపోతూ ఉంటారని ఎడుతూనే ఉంటారు. కర్మ. వాక్యం ఉండి, సేవకులు ఉండి, సంఘం ఉండి, దేవుని యొక్క ప్రేమ ఉండి కూడా నువ్వేంట్రా అలా కాలిపోతూ ఉంటావు ఎందుకు రానేసి ఎంత బాధ అండి. అవి ఎలా వచ్చినాయో అలా బూడిదైపోతాయి, గమనించండి. కానీ నువ్వు పరలోకంలో ఉంటావు, క్రొత్త సృష్టిలో ఉంటావు, క్రొత్త ఆకాశం ధరించుకుని మనందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. దేవుడు మనతోనే ఉంటాడు. దేవుని నామమున స్తోత్రం. నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను, గమనించండి. ఈ రోజు నాడు డివైడ్ చేయండి. సృష్టి వేరు, మనిషి వేరు. బాధ చేసుకోండి. దేవుడు వేరమ్మా, దెయ్యం కూడా ఉందలే, వాడు వేరు. మిక్స్ చేయబాకండి. అజ్ఞానవంతులు మొత్తం మిక్స్ చేస్తున్నారు. సృష్టినేమో దేవుడు అంటున్నాడు, జంతువులను దేవుడు అంటున్నాడు, పురుగులను దేవుడు అంటున్నాడు, చివరికి దౌర్భాగ్యం అంటే మనిషిని కూడా దేవుడు అంటున్నాడు అండి. మనిషి దేవుడు కానప్పుడు మనిషి వాడుకునే వస్తువు దేవుడు ఎలా అవుతాడు? మనిషి వాడుకునే గేదె ఎందుకు అవుద్ది? మనిషి వాడుకునే పంది ఎందుకు అవుద్ది? మనిషి వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఎందుకు అవుతారండి? అలా కురదే. మనిషే ప్రాణాత్మ దేహాలతో ఉన్న మనిషే దేవుడు కానప్పుడు మనిషి వాడుకునే ఈ సృష్టి దేవుడు ఎలా అవుతాడు? అవడే. కాబట్టి సృష్టి ఏమో నీ కొరకు, నువ్వు దేవుని కొరకు. ఈ విషయం అర్థం కాల. నీకు నిజంగా అర్థమైతే కనుక, దేవా నిజమే, సృష్టికర్త అయిన దేవా నువ్వు నాకు దొరికేవయ్యా, నేను నమ్మానయ్యా. అందరూ తెలియక సృష్టిలోనే పడి ఎడుతున్నారు ప్రభా. నమ్ముకున్నాను ప్రభా, సంతోషంగా ఉన్నాను ప్రభా. మళ్ళా ఇంకొక జీవితం ఉంది పరలోక రాజ్యంలో. 90 తర్వాత సమాధి తర్వాత యుగయుగములు దేవునితో ఉండే జీవితం కొరకే నేను బ్రతుకుతున్నానయ్యా అన్నట్టుగా బ్రతితే ఎక్కడ హెల్ప్ అయినా పర్లా, సంఘంలో ఉంటే చాలు. దేవుని నామమున స్తోత్రం. యేసులో ఉంటే చాలు, బైబిల్లో ఉంటే బతికితే చాలు. అమాంతంగా రేపు పోయినా పరలోకం వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున రాబుద్ది కాదు. అప్పుడు వెళ్ళిన తర్వాత అబ్బా కాశ్మీర్లో చాలా బాగున్నాయి అనవు. అద్భుతం అక్కడ ఉంటుంది. అంతకంటే అందమైన లొకేషన్ అండి. నేను అంటానండి, ఆదము పాపం చేసిన తర్వాతే ఎంత అందంగా ఉందంటే, ఆదము పాపం చేయడం ఇంకెంత అందంగా ఉందో సృష్టి. ఒకవేళ ఎంత అందంగా ఉన్నా పరలోకం కంటే అందంగా ఉండదు. అందుకే ఇది చిరిగిపోయి కాలిపోద్ది. కాలిపోయి చిరిగిపోయే దాన్ని బట్టి కేలాడతావా? యుగయుగములు ఉండే ఆ పరలోక పట్టణం గురించి ఆశపడి ఎదురు చూస్తావా? నీ చేతిలో ఉంది, నీ మనసులో ఉంది. కాబట్టి ఎదురు చూద్దాం. నా యేసు రాబోతున్నాడు, మళ్ళా మన పట్టుకెళ్ళబోతున్నాడు. మహా గొప్ప దేవుని దగ్గర ఉంచబోతున్నాడు ఆయన. అక్కడ నుండే మనం ఆరాధిస్తాం, ఆయన్ని గణపరుస్తాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక.